హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, చతుషష్ఠి యోగినుల యొక్క మంత్ర ఉపాసనలో 8వదైన ఉగ్రప్రభ శుక్రనాథ యోగిని యొక్క మంత్ర జపం గురించి చెప్పుకుందాం. ఈ మంత్ర జపం చేయడం వలన శుక్ర స్తంభన అనగా వీర్య స్తంభన, సంభోగ క్రియలో ఆనందము, సంతృప్తి, యోగదాయకమైన భోగము మరియు పురుషాంగ దృఢత్వము, సంభోగ క్రియకు అనుసరించి గృహస్థ ధర్మమును అనుసరించి ఆవశ్యకత కలిగిన సకల విధములైన భోగములు అందించే ఉగ్రప్రభ శుక్రనాథ అనుగ్రహంతో సకలము పొందవచ్చు. కాగా ఈమె యొక్క ఉపాసన చేసిన యోగులు ఏ స్త్రీతో సంభోగించినా ఆ స్త్రీ ఆ జీవనం వారితోనే ముడిపడి ఉంటుంది, ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళదు. అలా సంతృప్తిని కలిగించగలదు. కాగా వీర్యమును అనగా పురుష తేజమును అవసరం ఉన్నంత వరకే వినియోగించి ఇతరము కుండలిని శక్తి ద్వారా తేజోవంతము చేసి జ్ఞానమును కూడా ప్రసాదించగల మహత్తరమైన మహాశక్తి. గైనిక్ ప్రాబ్లమ్స్ లేక దాంపత్య సమస్యలు ఏమున్నా ఈ దేవత యొక్క ఉపాసనతో అతి సునాయాసంగా బయటపడగలరు. ఈ దేవత యొక్క ఉపాసన కూడా ముందు ప్రసంగములు విని చేయవలసి ఉంటుంది. పసుపు వస్త్రములు 21 రోజు దీక్షా కంకణ వదిలే చేయాలి. శుక్రవారము పూర్ణిమ ఏకాదశి రోజు ప్రారంభించి గృహస్థ ధర్మంలో సకల విధములైన శ్రేయస్సులు పొందవచ్చు. ఇదే ప్రయోగము అనగా శత్రువులను నౌపంసకత్వము ప్రేరేపించాలన్నా, శత్రువులకు పురుషాంగ స్ఖలనం జరగకుండా చేయాలన్నా, వారికి వంజగా మార్చాలన్నా మంగళవారము, శనివారము, అమావాస్య, కృష్ణపక్ష అష్టమి రోజు ప్రారంభించి చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము 21 రోజులో 1,00,000 జపము లేదా 21 రోజు రోజుకి 16 మాలలు జపం చేయాలి. ముందు ప్రసంగములను వినండి. ఆ ప్రసంగంలో అనుసరించి ఈ జపం కూడా చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర సాధన కూడా ఆగమ విధులు, నిగమ విధులు, తంత్రయోగములతో చేయవచ్చు. నవతంత్ర యోగంతో కూడా చేయవచ్చు. తంత్రయోగములు చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా గురువుని కలిసి గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఉగ్ర ప్రభ శుక్రనాథ యోగిని మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం ఉగ్రప్రభ శుక్రనాథ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం ఉగ్రప్రభ శుక్రనాథ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం ఉగ్రప్రభ శుక్రనాథ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరు సంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు, యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రైక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.